నమస్తే, ఇది నిజం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. వక్రీకరించబడ్డ చరిత్ర వెనుక వాస్తవాల్ని తెలియజేస్తూ ముఖ్యంగా దైనందిన జీవితంలో ఈ మధ్య కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించి సరళమైన భాషలో సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా అనేక కీలకమైన విషయాలను విశ్లేషించే ఈ చర్చా కార్యక్రమంలో ప్రస్తుతం మనతో ఉన్నారు రచయిత, కాలమిస్ట్ డాక్టర్ భాస్కర్ యోగి గారు. వారితో ఈరోజు మనం సంభాషించబోయే అంశం ఖలిస్తానీ వేర్పాటువాద మూకల అత్యుత్సాహము, చాలా దారుణాతి దారుణంగా జరుగుతున్నటువంటి నిరసనల పర్వము. దీని గురించే మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం భాస్కర్ యోగి గారు, చర్చకు స్వాగతం. భాస్కర్ యోగి గారు, ఖలిస్తాన్ అనే మాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చలో నిలుస్తోంది. మొన్నటికి మొన్న సాగు చట్టాలకు సంబంధించి దాన్ని వ్యతిరేకించే క్రమంలో రైతుల పేరిట జరిగినటువంటి ఒక ఉద్యమంలో భాగంగా ఈ ఖలిస్తానీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కీలకంగా కనిపించింది అనేది మనకు తెలుసు. గతంలో మీరు కూడా ఇది నిజం చర్చలో ఈ అంశాల గురించి ప్రస్తావించారు. అండ్ అంతర్జాతీయంగా కెనడా కేంద్రంగా, యూకే కేంద్రంగా, అటు ఆస్ట్రేలియాలో, ఇటు యుఎస్లో ఈ ఖలిస్తాన్ వేర్పాటువాద మూకలకు వాళ్లకు మూలాలు అక్కడి నుంచి వస్తున్న పరిస్థితి, అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ దేశంలో చేస్తూ ఉన్నారనేది మనకు తెలుస్తున్న అంశం. సో ఫస్ట్ ఖలిస్తాన్ అనే దానికి సంబంధించి చారిత్రక నేపథ్యం ఒకసారి చెప్తారా? దెన్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న అంశాల గురించి మనం మాట్లాడదాం. నిజానికి ఇది 1857 ప్రథమ స్వాతంత్ర తిరుగుబాటు జరిగింది కదా. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తుల్లో, అంటే సైనికుల్లో లేదా ఉద్యమకారుల్లో పనిచేసినటువంటి వాళ్ళు సిక్కులు ఉన్నారు. అవును. వాళ్ళకి స్ఫూర్తి గురు అర్జున్ దేవ్, గురు గోవింద్ సింగ్, ఫతే సింగ్, జోరావర్ సింగ్ లాంటి వాళ్ళు ఈ దేశం కోసం ఖల్సా ఉద్యమాన్ని నడిపి ప్రాణాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు. వాళ్ళను నిలబెట్టి గోడలు కడితే సజీవ సమాధి అయినప్పటికీ మతం మార్చుకున్నటువంటి వాళ్ళు ఆనాడు సిక్కులకు ఆదర్శం. ఆ సిక్కులు ఈ దేశంలో, సిక్కు అంటే శిష్యుడు, ఓకే, ఈ దేశాని కోసం కట్టుబడి ఉన్నటువంటి ఒక గొప్ప యోధులు వాళ్ళు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. దీంట్లో చాలా కీలకంగా పనిచేసిన వర్గాలను గుర్తించింది. ఆ వర్గాల్లో సిక్కులు వాళ్ళకు చాలా ప్రప్రథమంగా కనిపించారు. వాళ్ళు సిక్కులను ఈ దేశంలో ఉండేటటువంటి హిందువుల నుంచి వేరు చేయడానికి ఏం ఉపాయం అయితే బాగుంటుందని అనుకున్నారు. 1841లో ఐర్లాండ్లో పుట్టినటువంటి సర్ ఆర్థర్ మెకాలిఫ్ను అర్జెంటుగా మేఘాల మీద భారతదేశానికి పంపించారు. ఆ ఆర్థర్ మెకాలిఫ్ 65 తర్వాత భారతదేశానికి వచ్చాడు. 1865 వచ్చేసి అతను ఏం చేశాడంటే సిక్కు మతం తీసుకున్నాడు. అంటే ఒక బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి వాడు ఈ దేశంలో ఉండేటటువంటి ఒక మతం తీసుకుంటే ఆ మతంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం చాలా భిన్నంగా ఉంటుంది కదా. అతని పట్ల చాలా గౌరవం పెరుగుతుంది కదా. ఒక బ్రిటిష్ వాడు మా మతాన్ని స్వీకరించాడు, అది మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళ గురించి ఎక్కువగా మన సమాజంలో తెలియనటువంటి పరిస్థితుల్లో అప్పటికి సిక్కులు హిందువుల్లో కలిసి సోదరభావంతో, చాలా గొప్ప సోదరభావంతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఉండేవాళ్ళు అంటే దానికి ఒక కారణం ఉంది. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథంలో గురు గ్రంథ సాహెబ్ అని పిలుస్తాం. గురు గ్రంథ సాహెబ్లో సుమారుగా 8346 సార్లు హరి అనే పేరు ఉచ్చరించబడ్డది. 2533 సార్లు శ్రీరామచంద్రుని యొక్క పేరు ఉచ్చరించబడ్డది. మరి హిందూ ధర్మంతో సిక్కు మతం అంత పెనవేసుకొని పోయింది. అయితే ఈ ఆర్థర్ మెకాలిఫ్ వచ్చినటువంటి మిషన్ ఏంటంటే సిక్కులను హిందువుల నుంచి వేరు చేయడం. ఎట్లా? డివైడ్ అండ్ రూల్ వచ్చి అతను ఏం చేశాడంటే అక్కడ సిక్కుల్లో పంజాబ్లో బాయ్ కన్నా సింగ్ నాబా అని ఒక అతను సిక్కు గురువు ఉండేవాడు. అతనితో బాగా స్నేహం చేశాడు. వీళ్ళిద్దరూ కొత్త సిక్కు అవతారం ఎత్తి సిక్కులకు మత ప్రబోధకులు అయ్యారు ఆ కాలంలో. అతని చేతనే పుస్తకం రాయించాడు. ఒక 1875 వచ్చేసరికి ఆ పుస్తకం ఏంటంటే హమ్ హిందూ నహి, నేను హిందువుని ఎట్లయితా అని మొదలు రాస్తారు కదా, అట్లనే హమ్ హిందూ నహి అని పంజాబీ భాషలో సిక్కు మతస్థులైనటువంటి బాయ్ కన్నా సింగ్ నాబా తోటి ఈ ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ తైనాతి సర్ ఆర్థర్ మెకాలిఫ్ పుస్తకాన్ని రాయించాడు. రాయించిన తర్వాత ఒక 20 ఏళ్ళ ఆ పుస్తకం, దాని యొక్క చర్చ,
చాలా ఇక మెల్లమెల్లగా పాకింది. అది ప్రచారం చేశారు ఇక. ప్రచారం చేశారు. 1905 మే 1 నాడు సిక్కుల యొక్క పవిత్ర స్థానమైనటువంటి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ముందు ఉన్నటువంటి హిందూ దేవీ దేవతల విగ్రహాలను తొలగించేటట్టుగా సర్ ఆర్థర్ మెకాలిఫ్ తన కుట్ర ద్వారా చేయగలిగాడు. 1901 జనాభా లెక్కల్లో 10 లక్షలుగా నమోదైనటువంటి సిక్కులు 1911 వచ్చే నాటికి 300 రెట్లు పెరిగారు. అంటే అప్పటి వరకు హిందూ మతంలో ఉన్నటువంటి సిక్కులు తమను తాము వేరే మతస్థులమని నమోదు చేసుకునేటటువంటి పని 1911 నాటికి జరిగింది. అంటే మిషన్ ఆర్థర్ మెకాలిఫ్ 1865లో మిషన్ ప్రారంభం చేస్తే 1911 వచ్చే నాటికి సిక్కులు పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులం అనేటటువంటి భావనకు వెళ్ళిపోయే పరిస్థితి, అదొక మతం లాగా పరిణామం చెందింది. అయితే అది అట్లే నడుస్తూ ఉన్నది. ఈలోపు 1911 తర్వాత ఈ దేశ విభజనకు సంబంధించినటువంటి చర్చ ప్రారంభమైంది. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలోకి వచ్చాడు, జిన్నా ఎంటర్ అయిపోయాడు, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒకవైపు లోపల అండర్ కరెంట్గా పనిచేశాడు, చేసి దేశ విభజన జరిగింది. పంజాబ్ ఒక ముక్క అటువైంది, ఒక ముక్క మనకు వచ్చింది. 1940 వరకు కూడా ఈ చర్చ జరిగింది. కాకపోతే దేశ విభజన, మిగతా అల్లర్లు, దేశం ఈ స్వాతంత్ర పోరాటం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, ఈ రకరకాలైనటువంటి దేశంలో నడుస్తూ ఉన్నందుకు ఆ విషయం కాస్త అణిగి ఉన్నది అప్పటి వరకు. మళ్ళీ ఇది 1970 తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఇందిరాగాంధీ హయాంలో స్టార్ట్ అయింది. అయ్యి దీనికి పాకిస్తాన్లో ప్రభుత్వాలు వరుసగా ఆ దేశ అధ్యక్షులను, ఆ దేశ ప్రధానమంత్రులను ఉరిదీయడము, తర్వాత వాళ్ళకు దేశ బహిష్కరణ శిక్షలు వేయడము, ఘోరమైనటువంటి అవమానంతో వాళ్ళు దిగిపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఒక చర్చ ప్రారంభం. భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడానికి మనకు ఒక ఆయుధం మన దగ్గర ఉంది. అది ముఖ్యంగా బంగ్లాదేశ్ని ఎప్పుడైతే మనం ఇందిరాగాంధీ విభజించిందో 71లో విభజించింది కదా, 72 తర్వాత పాకిస్తాన్ ఏమనుకున్నదంటే సిక్కులను రెచ్చగొట్టి భారతదేశం నుంచి సిక్కులను విడదీయాలని అనుకున్నది. అది అనుకుని వాళ్ళు ఫండింగ్ చేశారు. ఆ ఫండింగ్లో లేదా వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగిపోయి లేదా ఆ పాకిస్తాన్ యొక్క కుట్రలకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహాయపడ్డటువంటి వాడు జర్నైల్ సింగ్ భింద్రేవాలా. ఈ భింద్రేవాలా ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపాడు. అదే సమయంలో శిరోమణి అకాలీదళ ప్రభావం దీన్ని తగ్గించాలి అని అంటే ఇందిరాగాంధీకి అస్త్రం కావాల్సి వచ్చింది పంజాబ్లో. తర్వాత ఈ భింద్రేవాలా యొక్క అనుచరులు కొంతమంది పెరగడము, ఈ సిక్కు మతం గురించి విపరీతంగా మాట్లాడడం, దాన్ని ఒక తీవ్రవాద స్థాయిలోకి తీసుకొని పోవడము, ఆఖరికి వాళ్ళ స్వర్ణ దేవాలయంలో చొరబడము, ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా ఇందిరాగాంధీ వాళ్ళను చంపేయడము, ఆ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత ఆనాడు ఒక పంజాబ్ సీఎం కూడా ఒక ఆయన చంపేశారు. చంపిన తర్వాత 1984 తర్వాత ఇది ఆగిపోయింది. ఆ ఆగిపోయిన తర్వాత ఇటీవల కాలంలో పంజాబు పాకిస్తాన్కు బార్డర్ ఉండడము, తర్వాత ఈ అరబ్ దేశాలకు దగ్గర ఉండడం కారణం చేత ఈ మాదక ద్రవ్యాల యొక్క రవాణా విపరీతంగా పంజాబ్లోకి వచ్చింది. ఆ మాదక ద్రవ్యాలు ఏంటంటే ఆఖరికి అది ఉడతా పంజాబ్ అనే కాడికి వచ్చింది. అంటే పంజాబ్ మొత్తం ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలే అనేటటువంటి వాతావరణం నిర్మాణమైంది. దట్టు ఈ ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో ఈ గంజాయి, హెరాయిన్, ఎల్ఎస్డి ఇవన్నీ ఇట్లాంటివన్నీ వాళ్ళు బాగా తయారు చేస్తారు. వాళ్ళకి వేరే బిజినెస్ లేవు, వేరే ఫ్యాక్టరీలు లేవు, ఆదాయం లేదు, మేజర్ ఓనర్ అదే. దాని మన దేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, యువత ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి పంపించి డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకు ఒక దాంట్లో భాగం. అక్కడి నుంచి రావడానికి కూడా వాళ్ళకి దగ్గర ఉంది అది. అంటే ఆ కొండ ప్రాంతాల నుంచి తెచ్చుకోవడానికి అనుకూలంగా ఉంది అక్కడ. దాంతో పంజాబ్ మొత్తం ఈ 20-30 ఏళ్లలో భయంకరంగా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఒక రాక్షసి పట్టి పీడిస్తుంది యువతను. ముఖ్యంగా పట్టి పీడిస్తుంటే ఈ దీప్ సిద్ధ్ అని ఒక సినిమా నటుడు పంజాబే వారిష్ అంటే పంజాబ్ వారసులం అనే పేరుతో ఒక సంస్థను నెలకొల్పి దాన్ని ఈ యువతలో మాదక ద్రవ్యాల నుంచి వాళ్ళని ఎట్లా బయటికి తీసుకురావడం అనేటటువంటిది ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నట్టే కౌన్సిలర్స్ను పెట్టి వాళ్ళకు పాటల ద్వారా, వాళ్ళు పాడేటటువంటి జానపద ఫోక్ సాంగ్స్ ద్వారా వాళ్ళని బయటికి తెచ్చేటటువంటి పనికి అతను పూనుకున్నాడు. అతను చనిపోయాడు ఇటీవల 2020-22లో చనిపోయాడు. మరి 1 or 2 years బ్యాక్. చనిపోయిన తర్వాత ఏంటంటే ఆ సంస్థను ఆల్ ఆఫ్ సడన్గా ఒక వ్యక్తి టేకప్ చేశాడు.
అమృత్పాల్ అతని పేరే అమృత్పాల్ సింగ్. కరెక్ట్. ఇతను తన బంధువుల యొక్క సహాయంతో సౌదీలో ట్రక్కు డ్రైవర్ పనిచేయడానికి పోయినటువంటి వాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏ శక్తులు ఇతని వెంబడి పనిచేస్తున్నాయో, భారత వ్యతిరేక శక్తులు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఇతనికి సౌదీ అరబ్ కంట్రీస్లో ఏ దేశంలో ఎవడు తగిలిండో తెలియదు, కానీ అతనికి రాగానే ఈ దీప్ సిద్ధు స్థాపించినటువంటి సంస్థను క్యాప్చర్ చేశాడు. చేసి ఏం చేశాడంటే అందులో ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి సిక్కు యువకులను టార్గెట్ చేశాడు. అంటే వాళ్ళను బాగా బ్రెయిన్ వాష్ చేయడము, ఇది మనది ఒక ప్రత్యేకమైనటువంటి మతము, మనం పలానా గురు గోవింద్ సింగ్ వారసులము, మనం ఖలిస్తాన్ వారసులం, మనము బింద్రేవాల వారసులం అని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేసి ఈ మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి కొద్దిమంది యువకులు, ఎక్కువేం లేరు నిజానికి చెప్పాలంటే. అయితే నేనేమనుకుంటున్నా అంటే ఈ లింకు ఇది ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రాన్సు, కెనడా, బ్రిటను, తర్వాత యుఎస్ దాకా పోయిందంటే అర్థమైందంటే దీని వెనుక బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ చాలా బలంగా యూరోప్ కంట్రీస్లో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు భారత రాయబార కార్యాలయాలపైనే చొరబడి భారత జెండాను తీసేసి అక్కడ ఖలిస్తానీ జెండా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మన అట్లా ఆలోచిస్తున్నారంటే అర్థం ఏంటి? అదే బ్యాచ్లోని కొంతమంది మన ఎర్రకోటలో స్వాతంత్రోత్సవ వేడుకలు, గణతంత్ర వేడుకలు జరిగిన సందర్భంలో దానిపైకి వెళ్ళి ఎర్రకోటలో పెట్టడానికి కూడా పోయిండ్రు. అంటే ఇది కేవలం అమృత్పాల్ సింగ్ అనేటటువంటి వ్యక్తి లేదా అతని చుట్టూ 20-30 మంది చేసే పని కాదు. ఇది ఎక్కడి నుంచి ఒక పెద్ద క్యారిడార్ దీని వెంబడి నడుస్తుంది. ఈ క్యారిడార్ ఏందనేటటువంటిది ఇటీవల కాలంలో ప్రభుత్వం గుర్తించడం మొదలుపెట్టింది. ఎందుకు గుర్తించడం మొదలుపెట్టిందంటే ఈ నెల రోజుల లోపలనే ఒక పోలీస్ స్టేషన్లో లవ్ప్రీత్ సింగ్ అనేటటువంటి అతని అమృత్పాల్ సింగ్ యొక్క అనుచరుడు ఒక పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్ మీద వందలాది మంది దాడి చేసి అతను విడిపించుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. దాని తర్వాత మొత్తం నేషనల్ ఛానల్స్ ఈ అమృత్పాల్ సింగ్ని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టినాయి. ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో అతను ఏమన్నాడు, నేను అక్కడ అవసరమైతే మాన్ను చంపేస్తాను, అమిత్ షాని చంపేస్తానని ఒక పెద్ద డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగ్ కొట్టిన తర్వాత ఏంటంటే ఇతను ఎవడు, ఏంటి, ఇతను వెనుక ఉన్న శక్తి ఏంటి అని ఆలోచించడం మొదలు పెడితే మొత్తం ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక నెట్వర్క్ లాగా తయారైంది. ఎందుకంటే ఇవాళ బ్రిటన్లో ఉన్నటువంటి లేబర్ పార్టీ కానీ, అమెరికాలో ఉన్నటువంటి ఈ బైడెన్కి సంబంధించిన పార్టీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అవి చైనా ఫోర్సెస్ కొన్ని ఉన్నాయి ఇందులో. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే మీరు మన బ్రిటన్ ఎన్నికలు అయిన సందర్భంలో అక్కడ ఉండేటటువంటి లేబర్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, ఒకవేళ మాకు అధికారం వచ్చినట్టయితే, ఇప్పుడు బోరిస్ జాన్సన్ గెలిచాడు కదా అప్పుడు, ఆయన కాకుండా వేరే వాళ్ళు గెలిస్తే మేము భారతదేశంలో కాశ్మీర్లో ఎత్తేసినటువంటి 370 ఆర్టికల్ను పునరుద్ధరించమని మన పార్లమెంట్లో మేము తీర్మానం చేసి పంపుతాం, భారతదేశానికి డిమాండ్గా పంపుతామని అన్నటువంటి పార్టీలు ఉన్నాయి అక్కడ. కరెక్ట్. ఆ ఫోర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఖలిస్తానీ ఉద్యమం వెంబడి పనిచేస్తున్నాయి. దాంతోపాటు కెనడాలో, ఫ్రాన్స్లో సిక్కు జనాభా, అక్కడ సెటిల్ అయినటువంటి జనాభా చాలా ఉంది. వాళ్ళు దాంట్లో చాలా పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. అయితే మరి పంజాబ్ వాళ్ళు ఎవరు? పంజాబ్ 2 ముక్కలైంది అన్నాను కదా. కొంతమంది పాకిస్తాన్లో ఉన్నారు పంజాబీలు, వాళ్ళంతా చాలామంది బ్రిటన్లో స్థిరపడారు, ఆ పాకిస్తాన్లో ఉండలేక వెళ్ళిపోయి. వాళ్ళకి ఇప్పటికీ ఏంటి అంటే మా పంజాబీ, మా గుర్ముఖి, మా లాంగ్వేజ్, మా సిక్కు, మా గురుద్వారాలు మాకు కావాలని కోపం ఉంటుంది కదా వాళ్ళకి సహజంగానే. వాళ్ళు కూడా కొంత దీనికి ప్రోత్సాహిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నది. అతన్ని వేటాడడం మొదలుపెట్టారు. అతను ఇవాళ నేపాల్లో దాచుకున్నాడు అనేటటువంటి వార్తలు ఇటీవల ఈ 2-3 రోజులలో వచ్చినాయి. బహుశా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ ఉద్యమం రావడం అనేది ఏదైతే ఉందో అది భారతదేశానికి అసలు ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఎందుకంటే వాళ్ళు సిక్కు సోదరులు శతాబ్దాల తరబడి హిందూ సమాజంలో, ఈ ధర్మంలో, ఈ దేశంలో భుజం కలిపి నడిచినటువంటి వాళ్ళు, ఈ దేశం కోసం అహర్నిశలు తుపాకులు పట్టుకొని వాళ్ళు బార్డర్లో కాపలా కాసినటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని రక్షించడానికి పూనుకున్నటువంటి యోధులు వాళ్ళు. కాబట్టి వాళ్ళను మనం చాలా సున్నితంగా దీన్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సిక్కు సోదరులు హిందూ ధర్మంలో, హిందూ దేశంలో, భారతదేశంలో వాళ్ళు పూర్తి భాగస్వాములే. వాళ్ళకు మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం నిజంగా కూడా. అంటే సిక్కు మతంకి సంబంధించి గురు గోవింద్ సింగ్ కావచ్చు, లేకపోతే సిక్కు గురువు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామిక్ దురాక్రమణదారులని ఎదుర్కొని నిలబడ్డవాళ్ళు. నిజంగా ఢిల్లీ లాంటి ప్రాంతంలో వెళుతూ ఉంటే, అక్కడ పార్లమెంట్ ఆ పరిసర ప్రాంతాల్లో నడుస్తూ ఉంటే గురు తేజ్ బహదూర్ బలిదానం గుర్తొస్తూ ఉంటుంది.
జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడితే గులాబ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ని పరిపాలించిన విధానం, ఆయన్నే ఇస్లామిక్ దురాక్రమణదారుల నుంచి మళ్ళీ కాశ్మీర్ని మళ్ళీ ఆ వైభవం తీసుకురావడానికి ప్రయత్నించారు. వారసుల్లోనే రాజా హరి సింగ్ కూడా వస్తారు. సో అట్లానే గురు గోవింద్ సింగ్ ఆ పిల్లలిద్దరు గురు గోవింద్ సింగ్ మార్చుకోకుండా ఉండడం, వాళ్ళు నిలబెట్టి గోడ కడితే కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. సిద్ధపడ్డారు. అంత గొప్ప వాళ్ళు. అంతగా ఉన్నటువంటి ఆ సమాజంలో ఈ ఖలిస్తాన్ అనే ఒక విషపు చుక్కని నిజంగా దాన్ని ఎట్లా తీసేయగలుగుతాం అంటే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత కొంత పంజాబు, తర్వాత జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, అంటే ఏవైతే పాకిస్తాన్ బార్డర్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఒక ఆందోళన, ఒక అలజడి, ఇట్లాంటి రకరకాల అలజడులు చేయాలనేటటువంటి వేర్పాటువాద శక్తులు కొంత బలం పుంజుకుంటున్నటువంటి మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు ఉన్నటువంటి మోదీ, అమిత్ షా ఈ చరిస్మా ఉంది, ఇవన్నీ కనిపించకపోవచ్చు. కానీ అంటే మన దృష్టికోణంతో మనం ఉండే అట్మాస్ఫియర్తో దాన్ని చర్చించొద్దు. కానీ అక్కడ ఉండేటటువంటి అట్మాస్ఫియర్ మనం ఒకసారి ఆలోచించినట్టయితే వాళ్ళలో చాలామంది ఇట్లాంటి విద్వేష పూరితమైనటువంటి భావాలు యువతలో రేకెత్తించే వాళ్ళు చాలా శక్తులు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ మన దేశంలో ఉన్నాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి, అవి అన్ని పత్రికల్లో ఉన్నాయి, చాలా మీడియా సంస్థల్లో ఉన్నాయి, చాలా పార్టీల్లో అట్లాంటి శక్తులు ఉన్నాయి. వాళ్ళంతా అండర్ కరెంట్గా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని ఇక్కడ ఉండేటటువంటి ఈ రైట్ వింగ్ శక్తులు గుర్తుపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాస్తవం చెప్పాలంటే మనం నిమ్మకు నీరెత్తినట్టుంటే నిజానికి ఆ ఫోర్సెస్ను కంట్రోల్ చేయలేము. మన తెలుగునాట ఏమి తక్కువన్నారు అనుకుంటున్నారా ఏంది ఇట్లాంటి దేశ వ్యతిరేక శక్తులు? అవును అవును, చాలా దుర్మార్గంగా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటి పట్ల జాగరూకత అనేది లేకపోతే మాత్రం దేశం మాత్రం ప్రమాదంలో పడుతుంది. కరెక్ట్. వాళ్ళు ఇప్పటికీ అంటూ ఉన్నారు, సర్కార్ ఆప్కా హే, వ్యవస్థ హమారా హే అంటూ ఉన్నారు. ఇప్పటికీ సిస్టమ్ మాదే, ఇష్టం మీద ఉండొచ్చు కానీ సిస్టమ్ మాదే అంటున్నారు. అండ్ నాకు ఒక డౌట్ సార్, బేసికల్లీ ఇస్లామిక్ ఉగ్రవాదం విషయంలో ఒక సానుభూతిని బిల్డ్ చేసే ఒక ప్రయత్నము చాలా రోజుల్లో జరిగింది. ఉగ్రవాదం వేరు, మతం వేరు అని, లేకపోతే ఇస్లామోఫోబియా అనే పదం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చర్చ నడుస్తోంది. ఈవెన్ కశ్మీర్ ఉగ్రవాదం విషయంలో కూడా ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదం అన్నప్పుడు మన తెలుగునాట కూడా చాలామంది రాసేవాళ్ళు అనమాట, ఆర్మీయే దుశ్చర్యలకు పాల్పడుతోంది, అక్కడ ఉన్నవాళ్ళు పాపం వాళ్ళు రెబెలియన్స్ మాత్రమే అని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు, విప్లవకారులుగా వాళ్ళని చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఈ మధ్య కాలంలో ఐసిస్ లాంటివి మహమ్మారులు వచ్చిన తర్వాత, తాలిబాన్లు ఇట్లాంటివి తెలిసిన తర్వాత దానికి ఒక సానుభూతిని బిల్డ్ చేయడం కష్టమవుతున్న నేపథ్యంలోనే ఈ ఖలిస్తాన్ అనే దాన్ని కొంచెం ప్రేరేపిస్తున్నారా అనేది ఒక ప్రశ్న. ఈ ఉగ్రవాదం పేరు మార్చి ఈ దేశంలో అస్థిరత సృష్టించే ఒక ప్రయత్నం, అండ్ ఇంకొక మతాన్ని అలా, అంటే ఈవెన్ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మీరు బ్రిటిష్ మెకాలిఫ్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎట్లాగైతే డివైడ్ అండ్ రూల్ వచ్చిందో, ఈవెన్ కర్ణాటకలో కూడా ఒక కులానికి సంబంధించి సపరేట్ మతంగా ఉండవచ్చు, ఒక జెండానే ఏర్పాటు చేసుకోవచ్చు అని లింగాయత్లకు సంబంధించి మనం మాట్లాడే సందర్భం కూడా ఉంది. సో సెక్ట్స్ని విడదీస్తూ దాన్ని ఒక ఎంటిటీని పెంచడం అనేది జరుగుతున్న నేపథ్యంలో హిందూ సమాజం మొత్తం సంఘటితం అవ్వాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే హిందూ సమాజం లేదా ముఖ్యంగా హిందూ యువత చేతిలోకి వచ్చినటువంటి ఒక పెద్ద వెపన్ ఏంటంటే ఇగో ఈ ఆండ్రాయిడ్ ఫోన్. ఈ ఆండ్రాయిడ్ ఫోనే ఇవాళ అన్ని విషయాలను తెలుసుకోగలుగుతుంది. గతంలో ఏంటంటే ఏదో ఒక పేపర్ వచ్చేది, ఆ పేపర్లో రాసిందే వార్త, చెప్పిందే న్యూస్ లాగా ఉండేది. ఇప్పుడు ప్రతి వాళ్ళని మనం చరిత్ర గురించి అబద్ధాలు 4 చెప్పినాం అనుకోండి, ఒక్క నిమిషంలో వాడు ఫోన్లో గూగుల్లో కొట్టి మీకు సెర్చ్ చేసి చెప్తాడు, ఇది పలానా పేరు కాదండి, పలానా తప్పు అని చెప్తాడు మీకు. అట్లా చెప్పగలిగినటువంటి ఆయుధం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏవైతే సోకాల్డ్ ఈ మీడియా సంస్థలు, మేధో సంస్థలు ఇవన్నీ కూడా వణికిపోతున్నటువంటి కారణం అదే. వాళ్ళు అందుకే మన రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాడు నెట్ హిందువులు అని అంటాడు ఆయన. నెట్ హిందువులు అంటే మీరు హిందువులంతా, హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళంతా వీళ్ళు నెట్లో ఉంటారు ఎప్పుడు, ఆ నెట్ భయంకరమైందని. ఈ మధ్యకాలంలో వాళ్ళు మళ్ళీ హిందుత్వం వేరే, హిందువు వేరే అనే కాడికి వచ్చారు. శశి థరూర్ అయితే ఒక పుస్తకమే రాసేసాడు హిందూయిజం మీద. అంటే రాను ఇంకా ఏం మార్పులు వస్తాయో తెలియదు. కానీ ఇవి ఇప్పుడు ట్రైబల్స్ అనగానే మూలవాసులు వాళ్ళు వేరే, ఆదివాసులు వేరే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రకులాలు, అంటే హిందూ మతాన్ని హిందూ మతం అని పిలువరు వాళ్ళు. మీరు తెలుగు పత్రికలు ఏవైనా చూడండి, వాళ్ళు ఎప్పుడు మనల్ని సెట్స్ గా అంటే విభజించి ఆ బ్రిటిష్ వాడే మైనారిటీలు అంటారు. అంటే వాళ్ళు ఈ ఒకటిగా ఉండడం అనేటటువంటిది వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు
దానికి ఏం చేస్తారు వాళ్ళు కల్చర్ అంటారు అదంటారు. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో నిజానికి 4,000కు పైగా భాషలు, వేలాది కులాలు, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, తర్వాత వస్త్రధారణ, వేషధారణ, తిండిలో రకరకాల మార్పులు ప్రతి 100 కిలోమీటర్లకు ఒకటి మారుతుంది. ఈ ప్రపంచంలో ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఏ దేశం లేదు. కానీ మీరు ఆలోచించండి, జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి పూజారి, కన్యాకుమారిలో ఉండే పూజారి, పూరి జగన్నాథ్లో ఉండే పూజారి, లేదా ద్వారకలో ఉండేటటువంటి పూజారి, ఈ 4 పూజారులు ఎవరు సంకల్పం చెప్పినా ఏమంటారు? భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అంటారు. గంగేచ యమునే చైవ అని గోదావరి పక్కన ఉన్నటువంటి అనకాపల్లిలో ఉన్నటువంటి వాడో లేకపోతే రాజమండ్రిలో ఉండేవాడు అదే గంగను ఢిల్లీ దగ్గర గోదావరి పక్కన ఉండేటటువంటి భద్రాచలంలో ఉండేవాడు లేదా రాజమండ్రి వాడు అక్కడ నార్త్ ఇండియాలో హిమాలయాల్లో ప్రవహించేటటువంటి గంగను తన కలశంలోకి తెచ్చుకుంటాడు. అవును, కన్యాకుమారిలో హిందూ మహాసముద్రం పక్కన ఉన్నటువంటి వాడు కాశీలో ఉండేటటువంటి విశ్వనాథుని పూజిస్తాడు. అక్కడెక్కడనో గుజరాత్లో పూజ చేసేవాడు రామేశ్వరంలో ఉండేటటువంటి శివలింగాన్ని గురించి సంకల్పం చెప్తాడు. తర్వాత ఎక్కడనో మహారాష్ట్రలో ఉండేటటువంటి ఒక వినాయకుడిని గురించి హైదరాబాద్లో ఉండేటటువంటి వాడు పూజ చేసుకున్నాడు, ఆ స్వామిని తలుచుకొని దండం పెట్టుకుంటాడు. లేదు ఒక సంప్రదాయాల విషయానికి వచ్చినట్టయితే మనకు పూర్వం నుంచి ఒక సామెతనే ఉందన్నట్టు, గంగలో ఉన్నటువంటి గంగా జలాన్ని కాశీ నుంచి తీసుకొని వచ్చి రామేశ్వరుని పైన పోయడం, రామేశ్వరం పక్కన ఉన్నటువంటి ఇసుకని తీసుకొని వెళ్ళి కాశీలో నోములు నోముకోవడం. తర్వాత మీరు దేవతలను ఒకసారి చూసినట్టయితే మీరు అక్కడ అమ్మవారిని పూజించే వాళ్ళైతే వైష్ణవదేవి కాశ్మీర్లో ఉంటుంది. కన్యాకుమారి దగ్గర కన్యకా మాత ఉంటుంది. ఆమెను ఈమెను ఇద్దరిని పూజించుకునేటటువంటి అమ్మవారి గురించి ఆడ నుంచి ఇక్కడ వరకు ఒకటే రకమైన స్ట్రక్చర్ ఉంటుంది మీకు. లేదు మీరు విష్ణు భక్తులు అయినట్టయితే ఒకవేళ మీరు అక్కడ ద్వారకలో ఉండేటటువంటి శ్రీకృష్ణుని పూజించేవాడు, గురువాయూర్లో ఉండేటటువంటి శ్రీకృష్ణుని పూజించేవాడు, రెండింటి యొక్క తత్వం ఒకటే కదా. లేదు మీరు శివభక్తులైతే ఒకవేళ అక్కడ కైలాసగిరిలో ఉండేటటువంటి పరమేశ్వరుడు, ఇక్కడ కింద శ్రీశైలంలో ఉండేటటువంటి మల్లికార్జునుడు లేదా రామేశ్వరుడు, ఇద్దరి పట్ల ఒకటే రకమైనటువంటి భావం ఉంది కదా. ఇది దైవారాధనకు సంబంధించినటువంటి విషయాలు. అట్నే మీరు గ్రంథాలు చూసినట్టయితే కేరళలో ఎచ్చుతచ్చన్ రామాయణం ఉంటుంది, తమిళనాడులో కమ్మన్ రామాయణం ఉంటుంది, తర్వాత తెలుగు ప్రాంతాల్లో భాస్కర్ రామాయణం ఉంటుంది, మొల రామాయణం ఉంటుంది, రంగనాథ రామాయణం ఉంటుంది, రామాభ్యుదయం ఉంటుంది, మన తెలుగు ప్రాంతాలు విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి రామాయణ కల్పవృక్షం ఉంటుంది. మరి అట్లానే కర్ణాటక పోతే అక్కడ ఒక రామాయణం ఉంటుంది, అస్సాంలో పోతే అస్సాంలో ఒక రామాయణం ఉంటుంది, జమ్మూ కాశ్మీర్లో పోతే రామాయణం ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ కొండల్లోకి పోతే మీకు రాముడు కనిపిస్తాడు. కాబట్టి మొత్తం దేశం అంతా దేవుళ్లను గ్రంథాలను ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది కదా. అట్లానే భగవద్గీతలో 701 శ్లోకాలు, అవి జమ్మూ కాశ్మీర్ భాషలో జమ్మూలో డోగ్రీలో ఉన్నా కానీ 701 శ్లోకాలే ఉంటాయి. తమిళనాడులో ఉండేటటువంటి తమిళంలో ఉన్న అదే ఉంటుంది, అస్సామీలో ఉన్న అదే ఉంటుంది, నాగాలో త్రిపురలో అయినా అదే ఉంటుంది, గుజరాత్లో హిమాచల్ అయినా అదే ఉంటుంది, పంజాబ్లో గుర్మికులో ఉన్న భగవద్గీత అలాగే ఉంటుంది కదా. కాబట్టి ఈ దేశంలో ఈ వైవిధ్యం అనేటటువంటిది ఈ దేశంలో ఈ మేధావులు అనుకునేటటువంటి వాళ్ళకు, ఈ వెస్టర్న్ కళ్ళతో చూసేటటువంటి వాళ్ళకు ఈ దేశం యొక్క వైవిధ్యం కనిపించదు. అది ఆ అంధత్వమే ఇన్ని సమస్యలకు కారణం. వాళ్ళ దృష్టికోణం అంతా మార్క్స్, తర్వాత మెకాలే, తర్వాత స్టాలిను, మావో, లేకపోతే ఇంకా కొద్దిగా ఏమంటారు మెచ్యూర్డ్ అనుకునేటటువంటి వాడు ఫ్రాయిడ్, ఈ దృష్టితోటే చూస్తారు. కానీ ఈ దేశంలో ఉండే యాజ్ఞవల్కుడు, ఈ దేశంలో ఉండే పతంజలి, ఈ దేశంలో ఉండేటటువంటి వాత్సాయనుడు, ఈ దేశంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప శిల్పాచారులు, నాట్యాచారులు, ఎవరు పెద్ద పెద్ద గొప్ప గ్రంథకర్తలు, రచయితలు, ఈ దేశం యొక్క కళ్ళల్లోంచి నువ్వు చూడడం మొదలుపెట్టి వేద ఋషులు ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క కళ్ళ దృష్టికోణంతో నువ్వు చూసినట్టయితే ఈ దేశం వాళ్ళకి అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మెకానిజం అంతా, వాళ్ళ డిఎన్ఏ స్ట్రక్చర్ అంతా నిండిపోయి ఉంది, మెకాలేతోటి నిండిపోయి ఉంది, మార్క్స్తో నిండిపోయి ఉంది. అంతకు మించి ఏం చెప్పలేము. రైట్ సార్, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ భాస్కర్ రావు గారు, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈ దేశం చాలా అనేక వైవిధ్యాలకు నెలవుగా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ దేశాన్ని అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి నడుపుతున్నది సనాతన వైదిక ధర్మం. ఈ హైందవ ధర్మం అందరినీ ఒక తాటిపైన నడిపిస్తోంది. ఇందాక
యోగి గారు చెప్పినట్టుగా అనేక హెచ్చుతగ్గులు ఇంకోటి ఉండవచ్చు. దాన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి బ్రిటిష్ వాళ్ళు మన మెదళ్లలో విష బీజాలు నాటారు. ఆ విష బీజాలను ఈ రోజుకైనా సరే తొలగించుకోకపోతే ఇలాంటి ఖలిస్తానీ మూకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు కావచ్చు, కుట్రలు కుతంత్రాలు ఈ దేశంలో జరుగుతూనే ఉంటాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. దీన్ని అధిగమించాలంటే హైందవ ధర్మమే సమాధానంగా నిలుస్తుంది. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడము, హిందువుని అన్న భావనే దీనికి ఆన్సర్గా మనం చెప్పుకోగలుగుతాం. చూస్తున్న నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.